గాయ్స్ రీసెంట్‌గా నేను ట్రాలీ బ్యాగ్ అనేది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. మన అమెజాన్‌లోని. అయితే మరి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి కాబట్టి ఆల్రెడీ చూసేసాను ఓపెన్ చేసి. కానీ ప్యాకింగ్ అయితే ఇలాగ ఉంచాననమాట మళ్ళీ మీకోసం. ఒకసారి ప్యాకింగ్ అయితే ఇప్పి చూద్దాం. ఇది ఏ బ్రాండ్ అంటే అమెరికన్ టూరిస్ట్ అనమాట. ఎక్సలెంట్ బ్రాండు. నంబర్ 1 బ్రాండ్ నిజంగా. ఇది ప్రమోషన్ వీడియోలు అలాంటివి అయితే అనుకోకండి. ఒకవేళ ఫ్యూచర్‌లో అయినా సరే. ఇక్కడ మీకు వారంటీ పేపర్ కూడా చూపిస్తున్నా కదా! 3 ఇయర్స్ వారంటీ అయితే ఉన్నది. ఎక్సలెంట్ అబ్బా! నేనైతే 4 వీల్స్ ట్రాలీ అయితే తీసుకున్నా. ఇదిగోండి ఈడ మీకు పిక్చర్‌లో ఉంది కదా! అదే. బోర్న్ క్రాస్ అని ఉంది కదా! మోడల్ నేము అదే అనమాట అమెరికన్ టూరిస్ట్. ఒరిజినల్ బ్రాండు ఎంత ఎక్సలెంట్‌గా ఉందంటే అంత ఎక్సలెంట్‌గా ఉంది. కరెక్ట్‌గా ఇది 2500 ఎలాగైతే పడింది. కానీ ఇది నార్మల్‌గా అయితే 3000 నుండి దగ్గర దగ్గర 4000 బిలో అయితే ఉంటదనమాట. కానీ మనకు ఆఫర్‌లో 2500 వచ్చింది. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ అలాగే అమెరికన్ చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. నేను పట్టుకొని చూసాను కదా! ఎంత ఎక్సలెంట్‌గా ఉంటది. మీరు ఈ బ్యాగ్ గనుక పట్టుకొని వెళ్ళినప్పుడు అందరూ మీ వైపు చూస్తారు. నేనైతే చూసారు కదా నన్ను ఎలాగా రెడీ అవ్వానో. ఆ ట్రాలీ కూడా ఎంత సూపర్‌గా ఉందో. 4 వీల్స్ మొత్తం తిరుగుతాయన్నమాట. మనం ఎటువైపైనా ఉంచుకొని పట్టుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ అలాగే మీకు లగేజ్ ఎక్కువ ఉందంటే సూట్ కేస్‌లాగా నీకు ఇలా పట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు సైడ్ నుండి. అండ్ సైడ్‌కి లాక్ కూడా ఉంటుంది. లాక్ అయితే మనం పెట్టుకోవచ్చు. మనం ఏదో ఒక నెంబర్ సపోజ్ 111 అని పెట్టామనుకో 111 అని పెట్టేసి లాక్ వేసేసి దాన్ని మొత్తం అయితే స్క్రోల్ గనుక చేసామంటే మీకు లాక్ అనేది అయిపోద్ది. ఎవ్వరు మీ లోపల ఉన్నది ఎవ్వరు ఏమీ తీసుకొని అయితే వెళ్ళలేరు. అండ్ నార్మల్ ట్రాలీ బ్యాగ్స్‌తో పోల్చుకుంటే ట్రాలీ బ్యాగ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ అలాగే మొత్తం మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒక మంచి టైప్‌తోని ఇసిరేసినా సరే ఇదేమీ పడలేదనమాట. ఆల్రెడీ ఒకసారి మేము బస్సులో కూడా ట్రై అయితే చేసాం. ట్రావెల్స్ బస్సులో వాళ్ళైతే పైనుండి కిందకైతే ఇసిరేసారు. కానీ దీనికేమి అవ్వలేదు. అండ్ ఎంతైనా మరి ఒరిజినల్ బ్రాండ్ కదా! ఈ ట్రాలీ బ్యాగ్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ అలాగే ఇదొక ట్రాలీ బ్యాగ్ కాదు. అప్పుడప్పుడు అమెరికన్ టూరిస్టు నాదైతే చూసారు కదా 2500 పడింది. అలాంటిది ఒక 4000కి ఒక 3 ట్రాలీస్ అయితే వస్తాయి. మీడియం సైజు, బిగ్ సైజ్, స్మాల్ సైజు. ఇప్పుడు నేను కొన్నదైతే మీడియం సైజు 60 సెంటీమీటర్స్ ఆర్ సంథింగ్ ఉంటది. ఈజీగా చెప్తున్నా కదా! 10 జతలకు పైన పట్టేసింది. 10 జతలకు పైన బట్టలు, ప్యాంట్లు, షర్టులు అండ్ షూస్ ఒక 2 పెయిర్స్ అయితే పట్టింది. ఇంకా వాటర్ బాటిల్స్, పేపరు, ఇంకా ఫైల్స్ ఇలాంటివి ఏవున్నా సరే అయితే పట్టాయి. ఎందుకంటే ఇలాంటి ట్రాలీ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ అవుతది. నార్మల్ గుడ్డ బ్యాగ్ అనుకో దాంట్లో ఒక పక్కే పెట్టడానికి అయితే అవుద్ది. కానీ ఈ ట్రాలీలో అయితే అటుపక్క నింపేయొచ్చు, ఇటుపక్క నింపేయొచ్చు. నింపేసిన తర్వాత మొత్తం మనమైతే ఇలా క్లోజ్ చేసుకొని ట్రాలీని అయితే ఇలా మనమైతే మూసేయొచ్చు. మీకు అర్థమైందా? ఇటుపక్క సామాన్లు ఉంటాయి, అటుపక్క కూడా సామాన్లు ఉంటాయి. అదే గుడ్డ టైప్‌లో ట్రాలీ అనుకో ఒక పక్కే మనం పెట్టడానికి అవుద్ది. ఎందుకంటే ఒక పక్క క్లాత్ ఉంటది కాబట్టి. జిప్‌లన్నీ ఇలా వేసేసుకొని మీరు అట్ ది ఎండ్ ఆఫ్ లాక్ అనేది అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా మంచిగా రివ్యూ గనుక చెప్పమంటే కింద కామెంట్ చేయండి వీడియో చూసినోళ్ళు. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. నిజంగా చెప్తున్నా కదా! బ్లైండ్‌గా అమెరికన్ టూరిస్ట్ అయితే కొనేసుకోవచ్చు మీరు. మీడియం సైజు అంత మేము ఎక్కువ లగేజ్ మోస్తామంటే పెద్దది పట్టుకెళ్ళండి. లేదంటే మీడియం అయితే సరిపోద్ది. నార్మల్‌గా బేసిక్‌గా మీడియం అయితే ఈజీగా సరిపోద్దనమాట. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ అయితే అమెరికన్ టూరిస్ట్ లోగో కూడా అయితే వచ్చింది. సూపర్‌గా ఉంది. మెరూన్ అయితే నేను తీసుకున్నా. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటని చెప్పి. లింక్స్ కూడా డిస్క్రిప్షన్